హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్యా కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఈ లడ్డు వెరీ టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక అందులో కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి మిశ్రమం పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో అరకప్పు బెల్లాన్ని వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకుంటూ ఉండాలి. చూడండి, బెల్లం పర్ఫెక్ట్గా కరిగిపోయింది. ఇందులో ఈ బెల్లం పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం దగ్గర పడేంత వరకు చూసుకోవాలి. ఈ బెల్లం పాకం దగ్గర పడ్డాక ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పచ్చి కొబ్బరి లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డు కట్టుకోవడానికి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించినట్టుగా లడ్డూను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టేస్టీ పచ్చి కొబ్బరి లడ్డూను మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.